హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అన్నవరం వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. అన్నవరం స్టార్టింగ్ పాయింట్ ఇది. మేము గాజువాక నుండి అయితే స్టార్ట్ అయ్యాము మేము. మాకైతే 1 or 2 కిలోమీటర్స్ చూపించింది. ప్రస్తుతం స్టార్టింగ్ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. స్టార్టింగ్ వ్యూ అయితే ఎలా ఉంది, మనం బ్రిడ్జ్ చూసుకోవచ్చు. మన రైట్ సైడ్లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో వాటర్ లేపడం వల్ల గ్రీనరీ మొత్తంగా ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు నేను చూపిస్తాను మీకు బ్రిడ్జ్ అనేది. స్టార్టింగ్ అయితే మనం వెళ్ళే ముందు మనం చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు బస్సులకి యాత్రల కింద వచ్చి అన్నవరంలోని దేవుని దర్శించుకుంటున్నారు చాలామంది. ప్రస్తుతం మనం టిఫిన్ చేసేసి నెక్స్ట్ వ్యూకి వెళ్దాం ఫ్రెండ్స్. మావాడైతే టిఫిన్ చేయడానికి పూరి చెప్పాడు. పూరి బాగానే ఉంది. వాళ్ళైతే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారో చూడాలి, చూద్దాం. ఇక్కడ పూరి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్రీ కూడా మంచిగా కర్రీ ఇచ్చారు. మా వాడైతే వస్తున్నాడు, హేమంత్ అన్న. మహేష్ అని లోపలికి వెళ్ళిపోమన్నాడు, చేసి వెళ్ళిపోయాం లోపలికి. మా వాడు బోండాలు తెచ్చుకున్నాడు. మా వాడు చూడండి మంచిగా ఇంట్రెస్ట్గా తింటున్నాడు. బాగుంది, పర్లేదు. లెట్స్ గో ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాం మళ్ళీ టిఫిన్ చేసేసి లోపలికి వెళ్తే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే మన రైట్ సైడ్లో అయితే చాలా గుళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. మన రైట్ సైడ్లో అలా గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మనం స్టెప్స్కి వెళ్ళాలనుకుంటే మన రైట్ సైడ్లోనే ఉంది, చూపిస్తున్నాను కదా, ఇది ఫ్రెండ్స్. అలా వెళ్ళొచ్చు రైట్ సైడ్ నుండి. మనం మాత్రం 2 వీలర్స్ మీద వెళ్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళాలి. మీకు కాంప్లెక్స్ కూడా ఉంటుంది దగ్గరలోని. మనం కాంప్లెక్స్ నుండి కూడా దగ్గర నుండి వచ్చేయచ్చు, మీకు చూపిస్తాను అది కూడా. అక్కడ దగ్గరికి వెళ్ళాక ఇది ఫ్రెండ్స్, మనం బస్ ద్వారాగా వెళ్తే ఎలా ఉంటుంది వే. మనం టర్నింగ్ తిరగాలి. ఇదిగోండి కాంప్లెక్స్ ఫ్రెండ్స్. ఇది కాంప్లెక్స్ నుండి చాలా దగ్గర, మనకి వాకబుల్ డిస్టెన్సే. మనం అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. కాంప్లెక్స్ నుండి మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి దేవస్థానం బస్సు ఇది. ప్రస్తుతం మనకి ఈ దేవస్థానం బస్సులో నుండి వెళ్ళిపోవచ్చు. ఇదే కాంప్లెక్స్. నెక్స్ట్ మనం టర్నింగ్ తిరిగి వెళ్దాం. ఇప్పుడు టర్నింగ్ తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ వ్యూ అయితే ఎలా ఉంది మనకి. ఇక్కడైతే స్టార్టింగ్ బండికి చలానా కట్టాలి మనం. ఒక బండికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా వాళ్ళు అయితే ముందున్నారు, వాళ్ళైతే టికెట్స్ తీసేసుకుంటున్నారు. 2 వీలర్స్కి కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 2 వీలర్కి అయితే. కార్కి అయితే 50 రూపీస్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ డోంట్ నో ఫ్రెండ్స్ దట్ వన్. వి విల్ స్టార్ట్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనం లెఫ్ట్ సైడ్లోని మనం తెచ్చిన వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ప్రతిదీ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ చాలా అయితే టర్నింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అరకులో ఎలా అయితే టర్నింగ్స్ ఉంటాయో సేమ్ అలానే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టర్నింగ్స్ ఉన్నాయి. చూడండి, మనకి చెప్పాను కదా, మన లెఫ్ట్ సైడ్లోని ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. బాగా డెవలప్ అయితే చేస్తున్నారు అన్నవరాన్ని ఇప్పుడు ప్రస్తుతం. మీరు ఎప్పుడో వచ్చి ఉంటారు, రీసెంట్గా వచ్చి ఉంటారు. ఇది రీసెంట్గా మేము వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అప్ ఉందంటే 2 వీలర్స్ కూడా ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే రావాలి 2 వీలర్స్ మీద, లేదు అనుకుంటే బస్ ప్రిఫర్ చేయడం బెటర్. చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. ఇలా వస్తున్నాం మేము ప్రస్తుతం. అయితే చాలా అయితే కష్టంగా ఉంటుంది బండి రాలేని వాళ్ళకి అయితే. బండి వచ్చిన వాళ్ళకి అయితే పర్లేదు. టర్నింగ్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చూసుకోవాలి. నేను ఒక్కొక్కటి లెక్కెడుతున్నాను, చూడండి మీరు. ఎంత టర్నింగ్ అంటే చాలా లాంగ్ టర్నింగ్ ప్రతిదీ కూడా. ఇంత లాంగ్ టర్నింగ్ నేను ఎక్కడా చూడలేదు. అన్నవరం నేను కూడా రావడం ఇది ఫస్ట్ టైం. చాలా విజిట్ చేశాను, కానీ ఇది మాత్రం చాలా వ్యూ కూడా చాలా బాగుంది. మన రైట్ సైడ్లో చూసుకుంటే మనకి అన్ని చెట్లు గడ్డ ఉన్నాయి. మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫుల్ ఆఫ్ వాటర్. డ్యామ్ అటాచ్డ్, ఇదేంటి అన్నవరం డ్యామ్ అనేది అటాచ్డ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్ మంది. స్టార్టింగ్ వ్యూ పాయింట్ నుండి వచ్చేస్తున్నాం మనం. ఎక్కడికక్కడ రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. పార్కింగ్ ప్లేసెస్ అయితే ఎక్కువ పెట్టడానికి అనేది ట్రై చేస్తున్నారు. మనం బ్యాక్ చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే ఈరోజు వచ్చాం, లక్ అని చెప్పుకోవచ్చు. క్రౌడ్ ఏం లేదు. చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి. ఇన్ని టర్నింగ్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. మనం సింహాచలం అయితే అలానే ఉంటుందో కొండపైన, సేమ్ ఇది కూడా అంతే, కొద్దిగా డిఫరెంట్. దానికన్నా మంచి వ్యూ అయితే ఇక్కడ ఉంటుంది అన్నవరంలోని. మనం పైకి అయితే వచ్చేసాము. మనం ఇప్పుడు బండి ఎక్కడ పార్క్ చేయాలని చెప్పేసి ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఏమించి బండి పార్కింగ్ ఎక్కడ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ అడిగాము. మనం ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. ఫ్రంట్కి వెళ్ళిపోతే
బండి పార్కింగ్ కూడా ప్రతిదీ ఉంటుంది. చూసారా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ. వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇదిగో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన రైట్ సైడ్లో చూసుకుంటే డ్యామ్ పక్కనే చూసుకోండి. డ్యామ్ అనేది మనకి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఫుల్ ఆఫ్ వాటర్. చాలా బాగుంది, పీస్ఫుల్గా కూర్చోవచ్చు. లవర్స్కి అయితే మంచిగా స్మార్ట్ ఉంటుంది. కానీ గుడి కాబట్టి అలాంటి పనులు చేయకండి ప్లీజ్. చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు చెట్లన్నీ పడిచేసి. ఇదిగోండి రోడ్డు కూడా వైట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చాలా అయితే చాలా వరకు అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే కొత్తగా అన్నీ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం అయితే వచ్చేసాం బండి పార్కింగ్ దగ్గరికి. మనం పార్కింగ్ అయితే చేసేద్దాం బండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఇలా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం. టాప్ హిల్ వ్యూది చాలా అయితే చాలా బాగుంది. ఇంత హిల్ వ్యూ నేను ఎక్కడ చూడలేదు. అన్నవరం ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను రీసెంట్గా 2 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. ఇదిగోండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ అయితే. దేవాలయం, ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలియదు ప్రస్తుతం. స్టార్టింగ్ వ్యూ అయితే ఇది, గుడి స్టార్టింగ్ వ్యూ. పైకి వచ్చేసిన తర్వాత చుట్టూరు షాప్స్ అయితే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనం స్టార్టింగ్ పైకి అయితే ఇలా ఉంది గుడి గోపురం. ఇది పైకి ఇదంతా మా వాడు గుండు చేయించుకుంటాను అన్నాడు వాసన్న. ముందు మనం గుండెల దగ్గరికి వెళ్దామండి గుండు చేయించుకోవడానికి. మా వాసనని చూపిస్తాను చూడండి, బాడీ బిల్డర్ మనవాడు. అన్నా పద వెళ్తున్నారు మన వాళ్ళు. మన రైట్ సైడ్లో చూసుకుంటే గుండెలు అనేవి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటూ ఉంటే ఆ గుండెలో టికెట్స్ అన్నీ కూడా ఇస్తారు. వాసన వెళ్తున్నాడు గుండె టికెట్ తీసుకోవడానికి. వాసన అదేరా లోపలికి వెళ్ళి అదే గుండెకి ఇక్కడ చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంత 20 rupees చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా రష్గా అయితే ప్రతిసారి ఉంటుంది. ఇప్పుడు చాలా రష్ ఏం లేదు, అంత రష్ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. చూసారా ఎంత ఫ్రీగా ఉందో, లక్ అని అనుకోవచ్చు. మేమేమించి అన్ సీజన్లో వచ్చాం అనుకుంటా గుడికి. మా వాడైతే డ్రెస్ రిమూవ్ చేస్తున్నాడు. డ్రెస్ రిమూవ్ చేసి నెక్స్ట్ మనం గుండెలు ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి మీకు వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం. మనం లోపలికి వెళ్దాం, లోపలికి చూద్దాం. చలో ఫ్రెండ్స్ అందరం వెళ్దాం లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ వ్యూ అయితే ఇలా ఉంది గుండెల దగ్గర. ఒక పోలీస్ మామ అయితే ఉన్నాడు పక్కనే. ఆఫీస్ రూమ్స్ కూడా ఉన్నాయి పక్కనే. చాలా అయితే క్రౌడ్ అయితే లేదు. ఒకప్పుడైతే క్రౌడ్ ఉండేది, ఈరోజు అయితే క్రౌడ్ లేదు. మేము వచ్చేటప్పటికి 11 o'clock అవుతుంది ప్రస్తుతం. ఆఫ్టర్నూన్ అయిపోతుంది కాబట్టి అంత క్రౌడ్ లేదు అనుకుంటున్నాను నేను. మా వాడు సీరియల్ నెంబర్ ఎక్కడుందని వెతుక్కుంటున్నాడు. ఆల్రెడీ చెప్పారు సీరియల్ నెంబర్ ఎక్కడుందో. అరే అదిగోరా మామ, అదే అనుకుంటా. అదే ఓకే పదరా. మా వాడిని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ముందు వాటర్ అయితే చేసుకోమన్నారు, ఫార్మాలిటీ కదా ఎక్కడైనా సరే. వాటర్ అయితే ముందు మనం తడుపుకోమంటారు. ఇక్కడ తడపడానికి వాటర్ ఉంది ప్రస్తుతం అయితే. ఇది చాలా ఫ్రీగా ఉంది, అంత క్రౌడ్ లేకుండా. మనోడేమించి స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ కాదురా అక్కడరా. ఇది ఫ్రెండ్స్ చూడాలి మనోడు భయపడకుండా చేయించుకుంటాడా లేదని చెప్పేసి. మనోడికి 23 సంవత్సరాలు వచ్చినా సరే కొద్దిగా భయం లేండి. చూద్దాం ఏం చేస్తూ ఉంటాడు. బాగా చేయండి భయ్య మనోడికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్నపిల్లలు కూడా బాగా చేయించుకుంటున్నారు. ఒక చిన్న పాప కూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసారు. ఇంకా ఫ్రెండ్స్ చూడాలి అంటే చిన్న పాపను చూడండి ఎంత చక్కగా చేయించుకుంటుందో, ఏడుస్తుంది. అయినా సో క్యూట్ అంతే. లేడీస్ కూడా చేస్తున్నారు ప్రస్తుతం. చాలా క్రౌడ్ లేదు, నేర్చుకుంటున్నట్లున్నారు. వెరీ గుడ్, బాగా డెవలప్ అయింది. లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. నాకు చాలా నచ్చింది ఆ విషయంలో అయితే. ఇది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనోడికి బాగా చేస్తున్నారు, చాలా నీట్గా పద్ధతిగా. మనోడు కూడా కొద్దిగా భయపడుతూనే ఉన్నాడు లోపల. భయపడినట్లు కానీ భయపడలేనట్లు నటిస్తున్నాడు కానీ భయపడుతున్నాడు లోపల. అదే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అటు సైడ్. మేము మీకు క్లారిటీగా వాష్రూమ్స్ కూడా చూపిస్తాం, ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనోడికి అయితే అయిపోయింది. నెక్స్ట్ వాష్రూమ్స్ అయితే చూపిద్దాం పదండి, వాష్రూమ్స్కి పోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇవి మెన్స్వి,
లేడీస్వి ఆపోజిట్లో ఉంటాయి, మెన్స్ మనకి చూపిస్తున్నది ఇదిగోండి ఫ్రెండ్స్. అరే వాటర్ మంచిగా వస్తుందిరా చూడు. వాటర్ చూద్దాం ఫ్రెండ్స్, వాటర్ ఉందో లేదో. వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ కూడా మంచి ఫెసిలిటీ ఉంది మనకి. హాట్ వాటర్ కావాలంటే బకెట్ తోటి సపరేట్గా అమౌంట్ ఇవ్వాలి, కానీ కూల్ వాటర్ అయితే మాత్రం ఉంది. ఓకే చేస్తాడు ఫ్రెండ్స్ మనోడు. రారా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ లోపలికి. ఓకే ఫ్రెష్ అప్ అయిపోయాం. నెక్స్ట్ డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళిపోవాలి, మనం బయటికి వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్ పదరా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం గుండు చేయించుకునే ప్లేస్లోకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. బట్టలు వేసుకోవడం ఎందుకులేండి అని చూపించలేదు, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం మనం. కానీ ఇంతవరకు చూపించాను, నాకు కొద్దిగా గిల్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ తర్వాత వ్యూ కూడా ప్రతిదీ చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఫోన్స్ అయితే ఇచ్చేయాలని చెప్పేసి అన్నారు. మన దగ్గర గింబల్ ఉంది కానీ ఫోన్స్ అన్నీ ఇచ్చేయాలి కాబట్టి ఎలక్ట్రికల్ మొబైల్స్ ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి ఇచ్చేస్తున్నాను. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అది ఫోన్స్ అన్నీ అక్కడ ఇచ్చేయాలి. మరి మనం ఏం చేయాలి, ఇది ఉచిత దర్శనంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడి నుండి మనం వచ్చేసాం. నెక్స్ట్ మనం ఎలా వచ్చామంటే ఎలా వచ్చాం, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గోశాల అంటారు కదా ఫ్రెండ్స్, గోవుల్ని గోశాలలోకి అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ గోశాలలోకి వెళ్ళడానికి కూడా ఇక్కడ డబ్బులే ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ప్రతిదీ డబ్బులతోటి కొంటున్నారు వీళ్ళు. ఏంటి నాకు చిరాగ్గా. మా వాళ్ళు అయితే చాలా సీరియస్ అయ్యారు ఈ విషయంలో. అయితే దేనికి అని అంటారా, మీరు లోపలికి వచ్చాం కదా చూడండి, చెప్తాను నేను ఇప్పుడు ప్రస్తుతం. అదిగోండి ప్రతి ఒక్కరు కూడా గడ్డి పట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డి ఆవులకి పెట్టడానికి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆవులకి పెట్టాలి అంటే అది కొనుక్కొని మనం పెట్టాలి. పాపం చూడండి, ప్రతి ఆవు కూడా పెట్టింది ప్రతిదీ కూడా లాక్కొని మరీ తింటున్నాయి. అంటే అంత ఆకలితో ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇక్కడ వీళ్ళు పెట్టట్లేదు, దేవస్థానం వాళ్ళు పెట్టట్లేదు. మరి నాకు అలా అనిపించింది ఫ్రెండ్స్, నా మనసుకి అయితే. చూడండి వెంటనే లాగేసుకుంటుంది, చూసారా, మన చేతిలో లాగేసుకుంటుంది. వాళ్ళు పెట్టలేకపోవడం వల్ల లాగేసుకొని తింటున్నాను నేను అనుకుంటున్నాను ప్రస్తుతం. చూడండి మన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో కూడా ఆవులు ఉన్నాయి. ప్రతివి చాలా అయితే గోవులు అయితే ఉన్నాయి. దేనికి కూడా ఆహారం పెట్టట్లేనట్లున్నారు వీళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొని పెడుతున్నారు వాళ్ళకి. అక్కడి నుండి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ వీడియో మరీ లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. మనం అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనం లోపలికి వెళ్ళాక ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం మా వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు పెళ్ళి ఇక్కడ ఎలా చేసుకోవాలబ్బా అని చెప్పేసి లేపుకొని వచ్చి. మన వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉన్నట్లున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 11:30 నుండి 3:30 వరకు మనకి లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంటే. చూడండి ఫుడ్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల మేము వెళ్ళి చూస్తున్నాం. అక్కడికి వెళ్దాం. ఇంకా ఇదిగోండి స్టార్టింగ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది మనకి గుడి గోపురం. మనకి ప్రసాదాలు ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ డౌన్లోకి దిగి వెళ్తే అక్కడ ప్రసాదాలు కూడా అన్నీ ఉంటాయి. మనం డౌన్లోకి వెళ్ళి చూపిస్తాం. ఆపోజిట్లో కూడా చూపిస్తాం చూడండి. ఇలా ఉంది వ్యూ, చాలా అయితే బాగుంది. ఇక్కడ నుండి చూస్తే కూడా చాలా అయితే వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇందాక చెప్పాను కదా మనం భోజనంకి వెళ్దామని చెప్పేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుండి ఇలా స్టెప్స్ వెక్కి వెళ్తే మనకు ఉంటుంది భోజనం అనేది. మనం భోజనం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి వ్యూ అయితే మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే టాప్ హిల్ వ్యూ కదా, హిల్ పైన అంటే కొండ పైన ఉన్నాం కాబట్టి మనం హిల్ కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. కింద పొలాలు, పచ్చని పొలాలు, ఇల్లులు కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ప్రతిదీ కూడా చూడడానికి చాలా పూజలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. దేవుడైతే నాకు చాలా బాగా నచ్చాడు, అందుకే మళ్ళీ చూపించాను. మనం స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా నడిచి వెళ్తున్నాం. చాలా అయితే లైన్ ఉంది, కానీ అంత పెద్ద లైన్ ఉన్నట్లు నాకేం అనిపించలేదు, పెద్ద క్రౌడ్ ఏమి ఉన్నట్లా. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా, చూపిస్తాను చూడండి. ఇలా తిరుగుతూ ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయి మనకి ప్రస్తుతం. ఈ 3 లైన్స్ తిరిగేస్తే మనం వచ్చేసినట్లే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం చూడండి, 3rd లైన్కి. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్, వచ్చేసాం లోపలికి. చూసుకున్నట్లయితే మనకి స్వామిలు కూడా భోజనం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా.
మా ఏవేవి పెడతారో మీకు లైవ్లో ప్రతిదీ కూడా చూపిస్తూ ఉంటాను. అలా చూస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేస్తున్నారు మనకి. వాటర్ అయితే వేస్తున్న తర్వాత ప్రతిదీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. వాటర్ అయితే మా టేస్ట్ చేసాడు అంకుల్ గారు ఎవరో కానీ. నెక్స్ట్ మనకి ఈ పచ్చడి అయితే వేస్తున్నారు. పచ్చడి వేశారు. తర్వాత కర్రీ ఒకటి వేస్తున్నారు అందరికీ కూడా. కర్రీ తర్వాత అందరికీ కూడా రైస్ అనేది అందరికీ రైస్ అనేది మా ఆపోజిట్లో వాళ్ళకి పెడుతున్నారు. చూడండి, చూసారా? కర్రీ, పప్పు, పచ్చడి, వాటర్ అనేది ముందైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. ముందైతే అన్నం కన్నా ముందు కూరలు అనేవి ముందుగా వేయాలని చెప్పేసి పెద్దవాళ్ళ నుండి వస్తున్న ఆచారం. ఎంతమంది తెలుసు నాకైతే తెలీదు. అందుగా ముందుగా కర్రీస్ వేసి తర్వాత రైస్ అనేది వేస్తారు అందరూ కూడా. మన ఇంట్లో పెద్దలు అందరూ, మనం చిన్నవాళ్ళం కాబట్టి మనకు తెలియదు. ఇది ఒక పాయింట్ మీరు నేర్చుకోవాలి. మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా రైస్ అనేది రాలేదు. అంటే చాలా క్రౌడ్ ఉంది. ఒక్కసారి మ్యాక్సిమం ఇంతే ఫ్రెండ్స్, భోజనం స్కిప్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అక్కడి నుండి ఇలా డౌన్లో దిగి రావాలి ఫ్రెండ్స్. దిగి వచ్చిన తర్వాత మనకి అరిటాకులు ఇవన్నీ కూడా వేస్టేజ్ మొత్తం అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్. అలా బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వ్యూ చూసుకున్నట్లయితే ఇంత మంచి వ్యూ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను చెప్పను. అన్నవరంలో మంచిగా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అంటే నాకు గ్రీనరీ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్. పొలాలు అంటే నాకు చాలా ఇష్టం. నేచురల్ అంటే నాకు ఇష్టం చాలా. అందుకే నేచర్ కోసమే ఎక్కువ నేను వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఇదిగోండి, బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా బాగుంది. ఇదిగోండి, మనం తినేసి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో అదిగోండి మనం తినేసి వచ్చింది. అది అక్కడ భోజనంశాల అంటారు కదా, భోజనం పెట్టింది అక్కడ మాకు. ఇక్కడ మన ఫ్రంట్ అయితే మాత్రం కూర్చోడానికి తినేసి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చెట్టు కిందన కూర్చొని కొంచెంసేపు గాలిని ఆస్వాదిస్తూ దేవుడి మంత్రాలతో పూజలు ఇవన్నీ కూడా దేవుడు అందుకుంటూ అవి వింటూ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. కొంచెంసేపు కూర్చున్నా. మనవాడు మాత్రం ఆగట్లేదు. చలో వెళ్ళిపోదాం అని చెప్పి తొందర పెట్టేస్తున్నాడు. వర్షం పడేలా ఉంది అని చెప్పేసి. సరేలే, వర్షం పడేలా ఉంది మనం అని చెప్పి స్టార్ట్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాం. మా వాసన నియమించే ప్రసాదాలు తీసుకొని అక్కడ లైన్ వేసాడు, చూసారా మీరు? ఇదిగోండి, ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలు తీసుకొని వచ్చి తిని కొంచెంసేపు ఇక్కడ ఉండి వెళ్తున్నారు అందరూ కూడా. కూర్చుందాం పదరా. అది మనోడైతే అక్కడ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవాలి. టికెట్ ఒక దగ్గర, ప్రసాదం ఒక దగ్గర, 2 కౌంటర్ల దగ్గర 2 ఉన్నాయి. ఒకే దగ్గర అయితే క్యూ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి మనోడు కూర్చుని పోయాడు. అది తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. మనం డౌన్ అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ వీడియో చూసిన కొన్ని రోజుల తర్వాత వెళ్తే చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా. ఇదిగోండి, మీకు చూపిస్తాను అన్నాను కదా డ్యాము. ఇదిగోండి డ్యామ్. ఇది వాటర్, ఫుల్ ఆఫ్ వాటర్తో డ్యామ్ అయితే ఉంది. చాలా బాగుంది. షిప్స్, బోట్స్ ఇలాంటివి అయితే ఏమి వెళ్ళవు ఫ్రెండ్స్. మీరు ఏవో ఎగ్జైట్మెంట్ దీంట్లో దిగుదాం అనుకుంటారేమో. ఇది డ్యామ్కి అయితే మాకు వెళ్ళనివ్వట్లేదు. అడిగాము ఆల్రెడీ. ఇటు నుండి కాదు కానీ నేను ఇంకో వే నుండి మీకు చూపిస్తాను డ్యామ్ అనేది. స్టార్టింగ్ పాయింట్ నుండి ఊర్లోకి అయితే వచ్చేసాం మనం. ఇదేంచి పైనుండి కింద దిగితే వే కనిపిస్తుంది. మనం ఊర్లోకి రావడానికి వే ఇది. వచ్చేసాం బయటకు వచ్చగానే ఎలా ఉంది మనకి ఊరు. చాలా అయితే ఎండగా ఉంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే చాలా అయితే వాటర్ మాత్రం ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్రెండ్స్. ఇంత ఫుల్ ఆఫ్ వాటర్ డ్యామ్లోని. ఇక్కడే మనకి డ్యామ్ మంచిగా కనిపిస్తూ వాటర్ ఫుల్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి అన్నవరంలో చాలా బాగా కనిపిస్తుంది ఈ వాటర్ మాత్రం. ఇంత వాటర్ని ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం కూర్చొని ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు చూపించడానికి మళ్ళీ ఇంకొద్ది క్లారిటీగా తీస్తున్నాను చూడండి. బ్రిడ్జ్ అనేది అక్కడ ఎండింగ్ పాయింట్లో ఉంది. మనకి టోల్ గేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ సిక్స్ గేట్స్ ఉన్నాయి. ఈ 6 గేట్స్ వాటర్ ఫుల్ అయిపోతే ఒక్కొక్క గేటు పిక్ చేస్తూ ఉంటారు. మీకేమించి ఆపోజిట్లో చూపిస్తాను చూడండి. ఇది బ్రిడ్జ్ ఫ్రెండ్స్. 6 గేట్స్ ఉన్నాయి అక్కడ. 6 గేట్స్. ఈ 6 గేట్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఇదిగో మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ వ్యూ. ఇదిగోండి, ఇక్కడ 6 గేట్స్ అని చెప్పాను కదా. ఈ స్టార్టింగ్ ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు. వాటర్ అయితే గేట్స్ అవి ఓపెన్ చేయలేదు కాబట్టి అక్కడ వాటర్ ఇంకా ఏం లేదు. బయటనది అయితే మనం రోడ్వే నుండి వస్తుంటే పైనుండి కిందకి మనకి వాటర్ అయితే ఫుల్ ఆఫ్ వాటర్ అంతే ఫ్రెండ్స్. ఫుల్ ఆఫ్ వాటర్ అని చెప్పాను కదా, చూపించాను కదా. ఇంకొచ్చేసాం ఫ్రెండ్స్.
మనం అయితే అంతా అయిపోయింది. రిటర్న్ అయిపోతే గాజువాకకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బాగా వర్షం పడుతుంది ప్రస్తుతం అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతవరకు చూసి ఇంతవరకు విని ప్రతిదీ కూడా తెలుసుకున్నందుకు. ఇలాంటివి మీకు చాలా అంటే చాలా నేను విజిట్ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి, నన్ను అలానే మా చెడ్డీ దోస్త్ మా గ్యాంగ్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎంతో ఆశిస్తూ